హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇటువంటి బ్యాగ్ తయారు చేసుకోవడానికి మనకి ఎంత మెటీరియల్ అవసరమవుతుంది, దీన్ని ఎంత టైంలో తయారు చేసుకోవచ్చు, ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దామా? దీనికి మనకు కావాల్సింది ఒక మెయిన్ క్లాత్, ఒక లైనింగ్ క్లాత్, మధ్యలో స్టిఫ్నెస్ కోసం రైస్ బ్యాగ్ కానీ ఆటా కవర్ కానీ లేదంటే ఇట్లా బకరం కానీ తీసుకోవచ్చు. నేనైతే బకరం తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఒకవేళ బకరం కనుక తీసుకున్నట్లయితే ఈ మెయిన్ క్లాత్కి ప్రెస్ చేసేస్తే, ఇలా ఐరన్ బాక్స్ తోటి ప్రెస్ చేసామంటే ఇలా అంటుకుపోతుంది. దీన్ని 18/30 ఇంచెస్ ఉండే విధంగా తీసుకున్నాను. ఇంకా హ్యాండిల్స్ కోసం 20/4 ఇంచెస్ ఉండే విధంగా రెండు హ్యాండిల్స్కి 2 తీసుకున్నాను. దీనికి కూడా బకరం షీట్ని ఐరన్ బాక్స్ తోటి ప్రెస్ చేశాను, ఇలా అంటించేసేసాను. తర్వాత దీన్ని రెండు వైపులా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 3 ఫోల్డ్లు చేయాలన్నమాట. ఇటుపక్క నుంచి ఒక ఫోల్డ్, అటువైపు నుంచి ఇంకొక ఫోల్డ్, ఇలా చేసి దీన్ని మళ్ళీ 3rd ఫోల్డ్ చేయాలి. ఈ మొత్తం కలిపి మనకి 1 ఇంచ్ రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మనం పైన కుట్టుకోవాలి. ఇలా కుట్టామంటే మనకి ఎడ్జెస్ అనేవి కట్ అవ్వకుండా గట్టిగా ఉంటాయి. దానికోసం ఇలా చేయాలి. ఇది మొత్తం 1 ఇంచ్ ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా హ్యాండిల్స్ని రెడీ చేసుకున్నాను. ఆ తర్వాత ఈ మెయిన్ క్లాత్కి బొకరం జాయింట్ చేసుకున్నాం కదా, దీనికి స్ట్రైట్గా క్లాత్ అంతా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకోవడం వల్ల క్లాత్ అటు ఇటు జరిగిపోకుండా నీట్గా ఉంటుంది. తర్వాత దీన్ని సెంటర్కి ఫోల్డ్ చేసి హ్యాండిల్స్ కోసం సెంటర్ నుంచి రెండు వైపులా 3.5 ఉండే విధంగా 2 డాట్స్ పెట్టుకోవాలి. ఎక్కడైతే ఈ డాట్స్ పెట్టామో ఆ డాట్స్ పెట్టిన ప్లేస్లో హ్యాండిల్స్ని పెట్టి కుట్టుకోవాలి. రెండు వైపులా ఇదే విధంగా డాట్స్ పెట్టుకోవాలి. సెంటర్ నుంచి 3.5 ఉండేలాగా పెట్టుకొని దాని మీద హ్యాండిల్స్ కుట్టుకోవాలి. ఈ విధంగా హ్యాండిల్స్ కుట్టుకున్నాను. హ్యాండిల్స్ కుట్టిన తర్వాత సైడ్ పాకెట్స్ కోసం 3.5 ఇంచెస్ ఉండే విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. దానికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయాలి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత దాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇది మనకి ఎంత పొడవైతే ఉందో అంత పొడవును ఒక జిప్ తీసుకోవాలి. ఇది 18 ఇంచెస్ ఉంది కదా, మనకి 18 ఇంచెస్ జిప్ ఒకటి తీసుకొని జిప్ రైట్ సైడు, ఈ క్లాత్ యొక్క రైట్ సైడు ఒకే వైపు ఉండేలాగా పెట్టి పైన కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత దీన్ని వెనకకి ఫోల్డ్ చేసి కుట్టాలి. వెనకకి ఫోల్డ్ చేసేటప్పుడు ఆ కుట్టు అనేది కింద వైపుకి వచ్చే విధంగా చూసి కుట్టుకోవాలి. తర్వాత మనం కట్ చేసిన బాగా మిగిలింది కదా, అది తీసుకొని దీనిపైన పెట్టి కుట్టుకోవాలి. దీన్ని కూడా మళ్ళీ వెనకకి ఫోల్డ్ చేసి కుట్టాలి. అడుగున పెట్టిన దానిని కింద వైపుకి ఫోల్డ్ చేసి కుట్టాం కదా, దీన్ని పై వైపుకి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇలా మనం కుట్టామంటే మధ్యలో ఆ జిప్పు వరకు మాత్రమే, ఆ జిప్పు పోర్షన్ మాత్రం మనకి ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. మిగతాదంతా పైన అడుగున ఉంటుంది. అలా కుట్టడం వల్ల మనం జిప్ తీసేటప్పుడు ఈ క్లాత్ అనేది జిప్పు మధ్యలో పడిపోకుండా మనకి ఈజీగా తీసుకోవటానికి వస్తుంది. ఇప్పుడు ఇలా అయితే కుట్టాం కదా, దీనికి మనకి పాకెట్ కోసం వచ్చింది, కానీ అడుగున పాకెట్ లేదు కదా, దీనికోసం ఇలాంటి వేస్ట్ క్లాత్ ఏదో ఒక దాన్ని తీసుకొని వెనకాల పాకెట్ లాగా కుట్టుకోవాలి. దీని ప్లేస్లో కూడా మనం రైస్ బ్యాగ్ కానీ ఆటా కవర్ కానీ క్యారీ బ్యాగ్స్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. అలా తీసుకొని మనకి వేస్ట్గా ఉండే క్లాత్ తోటి కుట్టుకోవచ్చు. ఇలా పైన జిప్పు పై పోర్షన్లో ఈ క్లాత్ని పెట్టి కుట్టుకోవాలి. అడుగు వైపును కూడా ఇలాగే కుట్టుకోవాలి. ఇదే విధంగా రెండు వైపులా కుట్టాలి. నేను ఇలా పాకెట్స్ అనేవి రెడీ చేశాను. ఇప్పుడు చూడండి, ఇలా పాకెట్ లాగా మనకి వచ్చింది. దీని తర్వాత లైనింగ్ని, ఆ పాకెట్స్ మనం వేరే క్లాత్ వేసాం కదా, అది మనకి కనిపించకుండా ఉండటం కోసం పై అడుగున లైనింగ్ వేసి పైన కుట్టుకోవాలి. ఇలా లైనింగ్ వేసి కూడా కుట్టుకున్నాను. బ్యాగ్కి బయట వైపు రెండు వైపులా పాకెట్స్ కుట్టుకున్నాం కదా, తర్వాత ఇది చిన్న పాకెట్ ఒకటి లోపల వైపుకి కూడా మనం మనీ అది పెట్టుకోవడానికి చిన్న పాకెట్ ఒకటి లోపల వైపుకి కుట్టుకోవాలి. ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసి సెంటర్లో ఒక మార్క్ పెట్టుకోవాలి. మనం ముందుగా తయారు చేసుకున్న ఈ చిన్న పాకెట్ని ఆ సెంటర్లో పెట్టి కుట్టుకోవాలి. ఎక్కడైతే మనం మెయిన్ జిప్ కుడతామో ఆ జిప్ కుట్టే ప్లేస్ దగ్గర ఈ పాకెట్ని పెట్టి కుట్టుకోవాలి. ఇలా లోపల పాకెట్ కుట్టుకున్నాను. తర్వాత దీనికి పైన జిప్పుని జాయింట్ చేసుకోవాలి. ఇది ఎంత పొడవైతే ఉందో అంత జిప్ తీసుకోవాలి. 18 ఇంచెస్. కొంచెం ఎక్కువ ఉన్నా కూడా మనం కుట్టిన తర్వాత అది మిగతాది కట్ చేసుకోవచ్చు. 18 ఇంచెస్ జిప్ తీసుకున్నాను. రెండు రైట్ సైడ్స్ ఒకే వైపు ఉండే విధంగా పెట్టి పైన ఒక కుట్టు వేసుకున్నాను. దాన్ని మళ్ళీ వెనకకి ఫోల్డ్ చేసి ఇందాక మనం కుట్టాం కదా, అదే విధంగా
కింద వైపుకి వెళ్ళేటట్టు ఆ ఫోల్డింగ్ అనేది కింద వైపుకి వెళ్ళేటట్టుగా చూసి పైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇట్లాగే రెండవ భాగం ఉంది కదా, అది తీసుకొని వచ్చి ఈ జిప్పు రెండవ భాగానికి వీడియోలో చూపించిన విధంగా పెట్టి పైన ఒక కుట్టు వేసుకోవాలి. దీన్ని కూడా వెనకకి ఫోల్డ్ చేసి కుట్టాలి కదా, కుట్టేటప్పుడు కష్టం అవుతుందని ఈ జిప్పుని రెండుగా తీసివేయాలి. ఇట్లా తీసేసి దీన్ని వెనకకి ఫోల్డ్ చేసి పైన ఇంకో కుట్టు వేసుకోవాలి. తర్వాత దీన్ని సెంటర్కి ఇట్లా మడుచుకోవాలి. ఇలా సెంటర్ ఫోల్డ్ చేసిన తర్వాత 2.5 ఇంచెస్ ఉండే విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ డ్రా చేసి దాన్ని ఎట్లా కట్లు ఇట్లాంటివి ఏవి మనం చేయాల్సిన అవసరం లేదు, దాన్ని వెనకకి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి అంతే. ఇది వెనకకి ఫోల్డ్ చేసి కుట్టేలోపు మనం ముందు దీనికి రన్నర్స్ని పెట్టుకోవాలి. ఈ రన్నర్స్ పెట్టేటప్పుడు మనకి ఈజీగా ఇలా ఎడ్జెస్ అనేవి కొంచెం లాగి వైర్ని బయటికి లాగి రెండు కలిపి పెట్టుకోవచ్చు. తర్వాత దీన్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసి ఎక్కడైతే మనం 2.5 ఫోల్డ్ చేసామో ఆ ఫోల్డ్ చేసిన వైపు రెండు వైపులా కుట్టేసుకోవాలి. సెంటర్లో మనం కుట్టాల్సిన అవసరం లేదు, అటు చివర ఇటు చివర మాత్రమే కుట్టాలి. అడుగు భాగంలో మనం కుట్టవలసిన అవసరం లేదు. తర్వాత దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసామంటే మనకి బ్యాగ్ అనేది మొత్తం రెడీ అవుతుంది. ఇలా ఈజీగా సింపుల్గా మన ఇంట్లో మనకి వేస్ట్గా ఉండే వాటితోటి చక్కగా తయారు చేసుకోవచ్చు ఇంత మంచి బ్యాగ్స్ అనేవి. దీనికి సైడ్ 2 పాకెట్స్ వచ్చినాయి, ఇంకా సెంటర్లో ఒక మెయిన్ పాకెట్ వచ్చింది, లోపల మనకు ఒక చిన్న పాకెట్ అనేది వచ్చింది. ఇది మనకి మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది. ఇందులో వాటర్ బాటిల్, లంచ్ బాక్స్ ఇలాంటివి పెట్టుకొని ఆఫీసులకి తీసుకొని వెళ్ళొచ్చు. ఇంకా కాలేజ్ స్టూడెంట్స్ ఇందులో బుక్స్ పెట్టుకొని కాలేజ్కి తీసుకొని వెళ్ళొచ్చు. ఇంకా మనం బయట షాపింగ్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఐటమ్స్ కూడా ఇందులో పెట్టుకొని తెచ్చుకోవచ్చు. ఇలా ఈజీగా సింపుల్గా మనం దీనికి ఖర్చు చేసిందల్లా జిప్పులు మాత్రమే. ఈ జిప్పులు ఎప్పుడు చెప్తున్నాం కదా, 20 రూపీస్. 20 రూపీస్లో ఇంత మంచి బ్యాగ్ అనేది మనకి వచ్చింది. ఈ బ్యాగ్ ఎలా ఉన్నది అనేది ఒక చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.